హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. ఇవాళ నేను మీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆకుకూర రెసిపీని షేర్ చేస్తున్నాను. ఆకుకూరలు అంటేనే ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో ఇది ఒకటి. దీనిని వాటర్ క్లోవర్ లేదా మునుగు తామరాకు కూర అంటారు. దీనిలో పొడుగ్గా ఉండే కాడలని, పాడైపోయిన ఆకులు ఏవైనా ఉంటే ఏరుకొని నీటిలో కొద్దిగా ఉప్పుని వేసుకొని ఈ ఆకుకూరని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. దీన్నే 4 ఆకుల కూర అంటాము. చూసారా, ఆకులు 4 రెక్కలతో సీతాకోక చిలుకల్లో ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ మేమైతే దీన్ని సుస్నీ సాగ్, అదే కునుకాకు కూర అంటాము. దీన్ని ఎందుకు అలా అంటామంటే ఈ కూరని తినడం వల్ల నిద్ర అనేది బాగా పడుతుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యని దూరం చేసుకోవచ్చు. అలాగే దీన్ని పసరుని తీసుకుని అందులో పటిక కలుపుకొని రోజు ఉదయాన్నే తాగడం వల్ల బాడీలో వేడి తగ్గుతుంది. ఇది నీటిలో పెరుగుతుంది కనుక ఇసుక, మట్టి అనేవి ఉండవు. నార్మల్గా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం శుభ్రం చేసుకున్నాం కదా, దీన్ని తాలింపు కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత దంచి ఉంచుకున్న వెల్లుల్లిని అందులో వేసి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి తాలింపును బాగా వేపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న ఆకుకూరని అందులో వేసుకోవాలి. ఈ ఆకుకూరని చూస్తే ఎక్కువ క్వాంటిటీలా కనిపిస్తుంది, కానీ అది వేగిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది. అందుకని మనం వేసే ఉప్పు, పసుపు, కారంలు చూసుకొని తక్కువగా వేసుకోవాలి. కూరనంతా కళాయిలో వేసి మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తరువాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం కారాన్ని వేసుకున్నాను. కారం వేసుకోకపోయినా పర్వాలేదు, మాకు కారం బాగా అలవాటు కనుక నేను వేస్తున్నాను. ఈ కూర చాలా లేతగా ఉంది కనుక నేను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. దీనిలో కొంచెం ముదురు కూర కూడా ఉంటుంది. అటువంటి ముదురు కూరను తీసుకున్నట్టయితే కొంచెం వాటర్ వేసి వేగనివ్వాలి, లేదంటే అది కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. పూర్వపు రోజుల్లో ఇటువంటి మంచి పోషకాలు ఉన్న ఆహారంతో ఆరోగ్యాన్ని పొందేవారు. ఇప్పుడు అది కేవలం మందులకు మాత్రమే పరిమితం అయిపోయింది. అందుకనే వారంలో కనీసం 3 నుండి 4 సార్లు ఖచ్చితంగా ఆకుకూరల్ని తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి ఈ ఆకుకూరల్ని అలవాటు చేయాలి. చూశారు కదా, 5 నిమిషాల్లో ఎంత ఈజీగా మన ఆకుకూర రెడీ అయిపోయిందో. ఈ ఆకుకూరని మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.